టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ వెడ్డింగ్ వచ్చేసింది. గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎట్టకేలకు వివాహ బంధంతో ఒకటయ్యారు. ఈ రోజు ఉదయం సరిగ్గా 10 గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో విజయ్ 3 ముళ్ళు వేశారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా అత్యంత వైభవంగా, అదే సమయంలో చాలా ప్రైవేటుగా ఈ వేడుక జరిగింది. ఈ జంట పెళ్లికి సంబంధించిన ప్రతి అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారుతోంది. ఈ వివాహ వేడుకలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇది ఒక అన్ప్లగ్డ్ వెడ్డింగ్. పెళ్లి వేడుక జరుగుతున్నంతసేపు అతిథులు ఎవరు తమ మొబైల్ ఫోన్లను లేదా కెమెరాలను వాడకూడదని ఈ జంట ముందుగానే కోరారు. పెళ్లిలోని ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించాలని, డిజిటల్ పరధ్యానం లేకుండా కేవలం ఆత్మీయుల మధ్య ఈ వేడుక సాగాలని వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఇలాంటి వేడుకల్లో ఫోటోల కోసం చేసే హడావుడి కంటే మనుషుల మధ్య ఉండే అనుబంధమే ముఖ్యమని విరోష్ జంట భావించింది. అందుకే పెళ్లి మండపంలోకి ఫోన్లను అనుమతించలేదు. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ తీసే అద్భుతమైన చిత్రాలను మాత్రమే ఆ తర్వాత అభిమానులతో పంచుకోవాలని వారు ప్లాన్ చేశారు. ఈ వివాహం 2 వేర్వేరు సంస్కృతుల కలయికగా నిలిచింది. ఈ రోజు ఉదయం విజయ్ వైపు నుంచి హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరగ్గా, సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు రష్మిక కుటుంబ ఆచారం ప్రకారం మరోసారి వివాహ తంతు నిర్వహించనున్నారు. పెళ్లికి ముందు జరిగిన వేడుకలు కూడా ఎంతో వెరైటీగా సాగాయి. బుధవారం జరిగిన హల్దీ వేడుకలో కుటుంబ సభ్యులు సందడి చేశారు. అలాగే సాధారణంగా పెళ్లిళ్లలో సంగీతం ఉంటుంది. కానీ ఇక్కడ విరోష్ ప్రీమియర్ లీగ్ పేరుతో ఒక సరదా క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఉదయ్పూర్ ప్యాలెస్ లో జరుగుతున్న ఈ పెళ్లికి చిత్ర పరిశ్రమకు చెందిన అతి కొద్ది మంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లిని ప్రైవేట్ గా ఉంచినప్పటికీ అభిమానుల కోసం ఒక భారీ విందును కూడా ప్లాన్ చేశారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ను నిర్వహించబోతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ కు చెందిన స్టార్లందరూ ఈ వేడుకకు వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా స్నేహితులుగా ఉంటూ ఇప్పుడు జీవిత భాగస్వాములుగా మారిన విజయ్, రష్మిక జోడీకి సోషల్ మీడియా వేదికగా లక్షలాది మంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విరోష్ హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.